ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులకు, సహోదర సహోదరులకు ఉదయకాలపు వందనాలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి శుభములు తెలియజేస్తూ ఈ రోజును మేము ముందుకు వస్తూ ఉన్నాం. మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని, మీరందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఆనందంగా ఉన్నారని నేను తలుచుతూ ఉన్నాను. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా ఇంకా వేదన, దుఃఖము, బాధ, ఆవేదన లాంటి మరి విపత్తులతో బాధపడుతూ ఉంటే గనక వారికి కూడా మరి యేసుక్రీస్తు వారి యొక్క శక్తివంతమైన నామమును బట్టి ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీ జీవితాల్లో ఆ దుఃఖము ఉండకుండా దేవుడు తీసివేయడానికి ఇష్టపడుచు ఉన్నాడు. శ్రమలు లేకుండా తొలగించటానికి దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. కావున ధైర్యం తెచ్చుకుని నిబ్రత కలిగి మరి దైవికమైనటువంటి ఈ మాటలను మనసారా వినడానికి, మనసారా ఆలకించటానికి ప్రయత్నం చేయండి. ఉదయకాల సమయంలో చాలామంది మరి దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యమును ధ్యానించలేకపోతున్నారు, ప్రార్థించలేకపోతున్నారు. మరి గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రధానమైనటువంటి కారణము మరి బద్ధకం. చాలామంది బద్ధకిష్టులుగా, సోమరి వారిగా ఉంటూ ఉన్నారు. ఈ సోమరితనం లేదా బద్ధకము అనేది మనిషిని గొప్ప గొప్ప కార్యాలు చేయకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. ఈ బద్ధకం వలన మరి గొప్ప సంగతులు నీ ద్వారా జరగవలసి ఉంటూ ఉండగా, ఈ బద్ధకం వలన గొప్ప గొప్ప సంగతులు నీ ద్వారా జరగకుండా ఆగిపోతూ ఉన్నాయి. నీవు ఈ ఉదయకాల ధ్యానంలో, ఉదయకాల ప్రార్థనలో, ఉదయకాల వాక్యపు పరిచర్యలో నువ్వు బలపరచబడగలిగితే నీ ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుచు ఉన్నాడు. 143వ కీర్తన 8వ వచనంలో మనం చూసినట్లయితే, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొని చూన్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము అంటున్నాడు. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము అంటున్నాడు. ఉదయముననే దేవుని యొక్క కృపావార్త వినబడుతుందంట. ఆ కృపావార్త నాకు వినిపించు నాయన అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కృప ఉదయకాలంలోనే మరి వినిపింపబడుతూ ఉంటుంది, అది మురోగుతూ ఉంటుంది, అది మనకి ఇవ్వబడుతూ ఉంటుంది, అది మనల్ని తాకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉదయకాలముననే వినబడేటువంటి కృపావార్తను మనం వినకుండా మన చెవులను మూసుకున్నట్లయితే, ఉదయకాలమున వినబడే ఈ కృపా వార్తను వినకుండా మరి మనం ఇంకనూ నిద్రలో ఉన్నట్లయితే, ఉదయకాలమున వినబడే కృపా వార్తను వినిపించుకోకుండా మనము ఇంకా మత్తులమై ఉన్నట్లయితే ఈ కృపా వార్త మనకి వినబడడానికి అవకాశం లేదు. కృప వార్త అంటే, ఇదిగో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, లేదా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఇదిగో ఈ ఉదయకాలముననే నీకు ఇస్తున్నాను నా కృపనే. ఈ రోజుకు నీకు కావలసినటువంటి కృప నేను ఇస్తూ ఉన్నాను. ఈ దినమునకు కావలసినటువంటి కృప నేను అనుగ్రహిస్తున్నాను. ఇదిగో నేను అనుగ్రహిస్తున్నటువంటి కృప నిన్ను ఈ రోజున ఈ విధంగా నేను నడిపించబోతూ ఉంది. ఈ రోజున నేను నీకు ఇస్తున్నటువంటి కృపను బట్టి నువ్వు ఈ కార్యములు చేయగలుగుతావు, ఈ పనులు చేయగలుగుతావు, ఈ విధమైనటువంటి సంగతులను నువ్వు చూడగలుగుతావని ఉదయముననే దేవుని యొక్క కృప నీకు వినబడుతూ ఉంటాది. అది వినాలి అంటే ఉదయముననే లేవాలి, ఉదయముననే లేవాలి. దీనికి గల కారణం ఏమిటంటే, అంటే లేవలేకపోవడానికి గల కారణం ఏమిటంటే బద్ధకం లేదా సోమరితనం. మరి సోమరివాని యొక్క చేనుకి వెళ్ళి చూసినప్పుడు, సోమరివాని చేనులో మరి ఆ ముళ్ళ కంచెలు అలాగే దురదగుండు మొక్కలు మొలిచి ఉన్నాయని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఈ సోమరి దానిని దున్నలేదు, సోమరి దానిని దుక్కి దానిలో నుండి రాళ్ళు, రప్ప, చెత్త, చెదారము తీయకుండా దాన్ని అలాగే ఉంచేశాడు. ఆ సోమరి పొలమును దున్నడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. సోమరి ఏ విధంగా కూడా
శ్రద్ధను, మనసును ఆ పొలము మీద పెట్టలేదు. ఈ సోమరి చేద్దాంలే పొలముంది గాని చేసేటటువంటి గుణం, అంటే శ్రమించి కష్టపడి పొలమును దున్నే గుణం అతనిలో లేదు. కాబట్టి సోమరివాడు చేద్దాంలే అనేటువంటి భావనతోనే అలాగ ఉండి 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 చివరికి ఆ చేను నిండా కూడా ముళ్ళ పొదలు, దురదగొండ చెట్టులు మొలిచినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి, ఆ తర్వాత వాటిని పీకుదామన్నా పీకలేనటువంటి పరిస్థితి, వాటిని దున్నుదామన్నా దుక్కలేనటువంటి పరిస్థితి. అది చివరికి సారవంతమైన భూమి కాస్త మరి పనికిరానటువంటి భూమిగా మార్చబడతా ఉంటారు. పనికిరానటువంటి భూమిగా మార్చబడుతుంది. కారణం ఏమిటండి? సోమరితనం. తను లేచి తన పొలమును దున్నడానికి, నాగలి కట్టడానికి, దానిలో ఉన్నటువంటి చెత్తను చెదారమును తీసివేయడానికి ఇష్టపడలేనటువంటి స్థితి, ఒళ్ళు వంచలేనటువంటి బద్ధకము, ఆ మనసు అంగీకరించలేనటువంటి ఆ పనితీరు. కాబట్టి ప్రియ సహోదరుడా, అతని పొలము ఉంది గాని అది పని చేయకుండా పోయింది. నీవు ఉదయముననే దేవుని యొక్క కృపావార్త వినడానికి నీవు ఆ బద్ధకాన్ని బట్టి, సోమర్తనాన్ని బట్టి లేవలేకపోతున్నావు. కాబట్టి నీకు జీవితం ఉంది, కానీ జీవితమునకు కావలసిన ఫలము నీవు పొందుకోవట్లేదు. నీకు జీవితం ఉంది, జీవితానికి అవసరమైనటువంటి ఫలము, మధుర ఫలము నువ్వు చూడలేకపోతున్నావు. దాన్ని ఫలించటానికి నువ్వు మరి ఏమాత్రము కూడా ఇష్టత చూపించలేకపోతున్నావు. గల కారణం ఏమిటంటే నీకు గల బద్ధకము, సోమర్తనం. మరి ఇంకా లెగుద్దాములే, తర్వాత చూద్దాములేనటువంటి ఒక మరి నిర్లక్ష్యపు స్థితి నిన్ను నిద్ర నుండి లేవకుండా చేస్తూ ఉంది. దాని వలన నీకు ఇవ్వబడుతున్నటువంటి గడియలలో పగలు వెలుగు కలిగినటువంటిది, ఆ గడియలు చాలా గడియలు నీ నిద్రలోనే గడిచిపోతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు చేయవలసిన పనులు అనేకం వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నువ్వు చక్కపెట్టవలసిన పనులు అనేకం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రియ సహోదరా, సహోదరి, ఈ రోజు నుంచైనా మరి ఉదయముననే దేవుని యొక్క కృపావార్త వినడానికి నిద్రలేసి ఈ మేల్కొల్పు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఈ కృపావార్త వినడానికి ఉదయమున లేచి నేను ఏం చేయాలి అని అనుకోవద్దు. ఉదయమున లేచి దేవుని యొక్క కృపావార్త వినడానికి నీ మనసును నిలుపు, నీ చెవులను నిలుపు. వినగలిగే నీ చెవులను దేవుని యొక్క కృపావార్త వినడానికి నిలబెట్టు, వాటిని సిద్ధపరచు. ఈ ఉదయముననే దేవుడు నిన్ను పలకరిస్తున్నటువంటి ఆ పలకరింపును వినడానికి ప్రయాసపడు. అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరా, సహోదరి, మరి ఉదయమున నేను నిద్రలేవడానికి నిన్ను వెనక్కి లాగుతున్నటువంటి నీ బద్ధకాన్ని, సోమరితనాన్ని ఈ రోజు నుండి విడిచిపెట్టేసి దేవుని యొక్క కృపావార్త ఉదయమునని వినడానికి మరి ఒక గొప్ప తీర్మానంతో క్రొత్త జీవితాన్ని ప్రారంభించు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రార్థన చేస్తాను మీ కొరకు. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఉదయముననే నీ కృపావార్త మాకు వినబడుచు ఉన్నది. కానీ ఆ వార్తను మేము వినలేకపోవడానికి గల కారణం, మేము నిద్రలో నుండి ఇంకను లేవక, ఇంకను పడుకుని, ఇంకను ఆ నిద్రలోనే ఉంటూ నీ కృపావార్తను మేము వినలేకపోతూ ఉన్నాం. గల కారణం మాకున్న బద్ధకం, మాకున్న సోమర్తనం, మాకున్నటువంటి నిర్లక్ష్యము. ప్రభా, ఇదిగో ప్రభా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఉదయముననే నీ కృపావార్త వినిపించబడుచు ఉన్నదని, దాన్ని వినుటకు నా చెవులను సిద్ధపరచుకొని, ఇదిగో ప్రభా, ఇది మొదలుకొని ఉదయముననే వినబడే నీ కృపావార్తను ఆలకించటానికి నాలోన సోమరితనాన్ని, బద్ధకాన్ని నేను తొలగించుకొని వాటిని పారద్రోలుకొని, ఇదిగో ప్రభా, నా జీవితం అనేటువంటి ఫలమును సస్యశ్యామలంగా మార్చుకోవడానికి ఇదిగో ప్రభా, ఉదయం నేను లేచి నీ కృపావార్తను నేను వింటాను నాయన. ఇదిగో ప్రభా, ఈ యొక్క నియమంలో ఇదిగో నేను ఈ రోజు నుండి నా జీవితాన్ని కట్టుకోవాలని ఆశ కలిగి ఉంటూ ఉండగా నాకు సహాయం దయచేయండి. ఈ నియమంలో నిలబడగలిగే శక్తిని నాకు దయచేయండి. ఇక ఎంత మాత్రము సోమరితనము గాని, బద్ధకము గాని నా దరి చేరకుండా ఉదయముననే లేచి నీ కృపావార్తను వినడానికి మాకు సహాయం దయచేయండి. మా దినములన్నీ మేము క్షేమపరుచుకుని మా బ్రతుకు కాలమంతయు ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి సహాయం దయచేయండి. ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మమ్మల్ని మేల్కొల్పుతున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.